తన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన హామీలన్నీ 99% పూర్తి చేసేసాను, పెట్టుబడులు రాష్ట్రానికి ఉరకలు పెడతా ఉన్నాయని చెప్పి ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? సిపిఎస్ రద్దు చేశాడా, మద్యపాన నిషేధం చేశాడా, లేక అమ్మఒడి అందరికీ ఇచ్చాడా, అలాగే 45 ఏళ్లకు పెన్షన్ ఇచ్చాడా? ఇవన్నీ చేసిన హామీలు కాదా? ఇవన్నీ చేసిన హామీలు కాదా? మొన్న ఆర్టీఐలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మేము తెప్పించుకున్నాం. రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి పెట్టుబడులు ఈ 5 సంవత్సరాల్లో 4,000 కోట్లంట. ఏం చేసుకుంటారా? ఇక పెట్టుబడులు తెచ్చేసాడా? సిగ్గుండాలు చెప్పడానికి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్లాంటి అబద్ధాలు చెప్పడానికి. అంటే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని వైజాగ్లో చెప్పారు మొన్న ఈ మధ్య. గుడ్డు అన్నాడు కదా, గుడ్డు పెడతా ఉన్నాయి, పొదుగుతా ఉన్నాయి అని. అట్లాంటివి ఈ 13 లక్షలు కూడా. అరే 13 లక్షల కోట్లు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుంది 13 లక్షల కోట్లు వస్తాయి? రోడ్ల మీద గుంటలు ఉంటాయా? ఏదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలిగిపోయింది 13 లక్షల కోట్లు వస్తాయి. 13 లక్షల రూపాయలు కూడా వచ్చి ఉండవు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. అంటే 126 సార్లు నేను బట్టలు నొక్కాను, నా కోసం 2 సార్లు బట్టలు నొక్కమన్నాడు. మా ఊరిలో పున్నయ్య అని 96 ఏళ్ల ముసలాయన ఉన్నాడు. 7 మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. అప్పు తెచ్చి బట్టలు నొక్కమంటే ఆ పున్నయ్య కూడా నొక్కుతాడు. ఈ నొక్కేదండి బొక్క. సో ఈ బటన్ నొక్కటాలు ఇవన్నీ ఒకటే బ్రదర్. అప్పు తీసుకురాకుండా నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసి అప్పుడు చెప్పు, నువ్వు రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చి బటన్ నొక్కు, నువ్వు గొప్పడివి. లేదంటే మా ఊళ్ళో పున్నయ్య కూడా నొక్కుతాడు బటన్. సో రాకదలరా సభ మీద కూడా సెటైర్ లేసిన పరిస్థితి. పెత్తందారులనే రాకదలరా పిలుస్తున్నాడు కానీ ప్రజలను కాదు అని చెప్పి జగన్మోహన్. రమ్మని ఒకసారి సభ దగ్గరికి వచ్చి చూడమను. మా స్టార్ క్యాంపైనర్లు అంటా ఉన్నారు కదా, వైసీపీ నాయకుల చేతుల్లో దాడులకు గురైన వాళ్ళు, వైసీపీ నాయకుల చేతుల్లో దోపిడీకి గురైన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయిన వాళ్ళు, వాళ్ళతోనే సభ అంతా కూడా నిండిపోయి ఉంది ఈరోజు. మన సిద్ధం సభలో జరిగిన హడావుడి కూడా చూశారు. ఎగబడి రకరకాలండి. డిఎస్సి విడుదల చేస్తారని చేయనందుకు నిరుద్యోగులు వెళ్ళి అటాక్ చేశారు. అలాగే ఆయన ఎవరికో టికెట్ లేదని చెప్పేసి వాళ్ళు అటాక్ చేశారు. వివేకానంద రెడ్డి గారి అభిమాని అంట అతను ఎవరో మరి, బాబాయిని వేసేసింది నువ్వే కదా అని చెప్పి అతన్ని అటాక్ చేయడానికి వెళ్ళాడు. అంతే. అంటే దీన్ని ఇంకో వర్షన్ ఇదంతా కూడా 2019 ఎలక్షన్ ముందు చేసిన డ్రామా లాగానే ఇప్పుడు కూడా. ఏం డ్రామా అది? ఏదైతే కోడికత్తి డ్రామా. ఇంకా ఆ సీన్ అనేవాడు జైల్లో మగ్గిపోవడం చూసి ఇంకెవడన్నా ముందుకు వస్తాడా? అయ్యుండొచ్చు, ఈ డ్రామాలు అయ్యుండొచ్చు. కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే వివేకానంద రెడ్డి గారి అభిమాని నువ్వేరా మా సార్ని చంపేసిందని చెప్పి అటాక్ చేయడానికి వెళ్ళాడంట. సో ఇక అంబటి రాంబాబు పొత్తుల మీద ఇక ఆడి గురించి కూడా మాట్లాడుకోవడం అవసరం అవ్వదు. రాష్ట్రం 2 నెలల్లో వాడికి రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోతా ఉండబోతున్నాడు. రాజకీయ నిరుద్యోగి, వాడి గురించి కూడా మాట్లాడుకోవటం అవసరమా? పొత్తుల గురించి వాడు కామెంట్ చేయటమా? వాడి చీకటి పొత్తులన్నీ మేము బయట పెడతానే ఉన్నాం, అవన్నీ మా మీద రుద్దటానికి ట్రై చేస్తాడు. అంటే ఎంతవరకు వీళ్ళు కలుస్తానే ఉంటారు, ఈ లోపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాము అప్పుడు కళలు గనమను. గాంధీ గారు కళలు గనమన్నాడు, కథలు మింగమనలా.